ఒక వారం కూడా కువైట్లో ఉండలేక భయంతో ఇండియాకు తిరిగి వెళ్ళిపోయిన ఒక యువకుడు. కానీ అక్కడే ఆగిపోలేదు. విమర్శలను, అవమానాలను బలంగా మార్చుకుంటూ మళ్ళీ కువైట్కి వచ్చాడు. హెల్పర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఎన్నో కష్టాలు, కరోనా వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని ఈరోజు ఒక కంపెనీలో డ్రైవర్గా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కడప జిల్లా బద్వేల్కి చెందిన అజ్మత్ అన్న గారి 15 ఏళ్ల గల్ఫ్ ప్రయాణం. ఇందులోని కష్టాలు, అనుభవాలు, కన్నీళ్లు, విజయాలు, నేర్చుకున్న పాఠాలు, ఇంకా గల్ఫ్కు రావాలనుకునే వారికి ఆయన చెప్పే విలువైన సలహాలు, ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. హలో గైస్, వెల్కమ్ టు గల్ఫ్ రియల్ స్టోరీస్, హోస్టెడ్ బై ది లోకల్ గాయ్ ఆఫ్ కడప. అన్న, ముందుగా మా ప్రేక్షకులకు మీ గురించి పరిచయం చేయండి. మీరు కువైట్కి ఎప్పుడు వచ్చారు? మీ గల్ఫ్ ప్రయాణం ఎలా ప్రారంభం అయ్యింది? నేను 2008లో వచ్చాను. నేను వచ్చి 10వ నెల 21వ తేదీ ఇక్కడ ఉన్నా కువైట్లో. 10వ నెల 28వ తేదీ చెన్నైలో ఉన్నాను అదే సంవత్సరంలో. అంటే దానికి అర్థం ఏమంటే 1 వీకే నేను ఇక్కడ ఉండేది. నేను ఇక్కడికి వచ్చిన ముందు వచ్చేసి చాలా కోరికలతోనూ మనం ఏదో సాధించాలని నేను చాలా ఊహించుకొని ఇక్కడికి వచ్చాను. నేను మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఒక సలహా ఇవ్వడం కానీ, ఈ విధంగా ఉంటుందని చెప్పడం కానీ, మనకు అంతగా ఫ్రెండ్స్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది ఎవరు లేరు. 2-3 ఉన్నారు. వాళ్ళు కానీ నాకు కొంచెం సలహా ఇచ్చారు. ఇంట్లో నేను ఫస్ట్ డ్రైవర్గా వచ్చాను. నేను తర్వాత నాకు కొంచెము అర్థం కాక ఇక్కడ మా మేనమామ ఉన్నారు. ఆయన కొంచెము నాకు సపోర్ట్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. అప్పుడు నాకు వీసా తీసింది వేరే తెలియని ఫ్రెండ్ తరపు నుంచి పరిచయం అయ్యి నాకు తీసిండు. అతను రాకపోవడము, నేను ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయకపోవడం అప్పట్లో. తర్వాత మా మామ వచ్చేసి రెస్పాన్స్ తీసుకొని నాకు మాట్లాడడము అన్నీ చేసి, నేను చెప్పాలంటే ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయాను. నేను నాకు ఎవరు చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు లేరు. ఇక్కడ మాటలు కూడా కొంచెం అర్థం కావడం లేదు. ఏం చేయాలని నాకు కొంచెం అర్థం కాలే. తర్వాత మీరు వారమే ఉన్నారని అంటున్నారు. కువైట్కి వచ్చినప్పుడు కువైట్ ఇంటికి డ్రైవర్గా వచ్చినారు ఫస్ట్ టైము. వచ్చి మీరు ఆ వారంలోనే రిటర్న్ వెళ్ళిపోవాలని మీకు మనసులో ఎందుకు వచ్చింది? మీకు ఇక్కడ వాతావరణం నచ్చక, లేకుంటే భయం వేసిందా? ఎట్లా మీకు ఈ వారం రోజుల్లో ఏం జరిగింది మీకు కువైట్లో? అంటే నాకు వచ్చేసి ఏం అర్థం కాలేదు. అప్పుడు రాకముందేమో ఏదేదో ఆలోచించుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అస్సలు ఒంటరి బతుకు, ఎవడనేది మన ఎవడనేది నాకు అర్థం కాదు. ఫోన్ కూడా నా దగ్గర లేదు. ఒక డ్రైవర్ ఉన్నాడు, అతను ఈపీ అతను నాకు ఫోన్ ఇవ్వాలంటే చాలా రిక్వెస్ట్ చేసుకుని భంగపడుకుంటే కానీ నాకు ఫోన్ ఇవ్వడు. తర్వాత నేను మా మామతో కొంచెం ఎక్కువ కాంటాక్ట్కి వెళ్తాను. ఆయన కొంచెం నచ్చ చెప్తాడు, చేసుకున్నాను ఏం కాదు, 1 నెల 2 నెలలు పోతే ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు అని కొంచెం ధైర్యం ఇచ్చిండు. కానీ నాకు మనసు ఒప్పలేదు. తర్వాత మా మామ ఫోన్ చేసి, నేను వస్తున్నా మామ నీ దగ్గరికి, ట్యాక్సీలో ఉన్నా అని చెప్పి ట్యాక్సీ ఎక్కి వచ్చేసాను నేను మా మామ దగ్గరికి. ఆయన మళ్ళీ మక్తబ్ తరపు నుంచి నాకు వీసా తీసిండ్రో ఆ మక్తబ్ కనుక్కొని ఆయన అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి కఫీల్ని పిలిపించి, తర్వాత పిల్లోడు చేసుకొని అంటున్నాడు, వాడికి ఇంటికి పంపించేస్తామంటే పంపించేయండి మీరు అని చెప్పి మా మామ మాట్లాడాడు. తర్వాత కఫీల్ వచ్చేసి నాకు కొంచెం అమౌంట్ అయింది, కావాలంటే మీరు ఇంటికి పంపించుకోండి, నాకు ఇబ్బంది లేదని చెప్పి అప్పుడు ఎంతో ఒక 50 దినాల్లో ఎంత తీసుకున్నారో మళ్ళీ మా మామ టికెట్ తీసి ఇచ్చాడు. తర్వాత మా ఫ్రెండ్స్కి తెలిసి అదే కొంచెము వాళ్ళకి తెలియజేసిన తర్వాత ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశారు నాకు. నా నెంబరు నా పక్కన ఎవడు ఉంటారో వానికి ఫోన్ చేయడం కానీ, నాతో మాట్లాడడం కానీ చేశారు. అక్కడ మా మామ దగ్గర దాదాపు ఒక 2-3 రోజులు ఉన్నా నేను. నాకు చాలా వరకు మా మామ సపోర్ట్ చేసిండు. ముందురా ఏదో ఒకటి చేసుకొని వచ్చావు కదా, నువ్వు ఇలా తొందరపడి వెళ్ళిపోతే ఎలారా, ఏదో సాధించాలని ఏదేదో గొప్ప మాటలు చెప్పుకుంటున్నావు ఇంటికాడ ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం లేకుండా వెళ్ళిపోతే ఇంటికాడ నువ్వు పోయిన తర్వాత ఆ అవమానాలు నువ్వు పడలేవురా అని కూడా చెప్పాడు నాకు. మా ఫ్రెండ్స్ కూడా కొంచెం దాదాపు చెప్పారు. నేను వాళ్ళ మాటలను పట్టించుకోలేదు. తర్వాత ఇంటికి ఇంకా కుదరదులే అని చెప్పి టికెట్ తీయడం, ఇంటికి వెళ్ళిపోయినా. 1 వీక్లోనే ఇంటికి వెళ్ళిపోయినా. ఓకే అన్న, మీరు మొదటిసారి కువైట్కి వచ్చి కేవలం వారం రోజుల్లోనే ఇండియాకు తిరిగి వెళ్ళిపోయారని చెప్పారు కదా. ఆ సమయంలో అసలు ఏం జరిగింది? ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి? మీకు ఆ కారణం దేనికి వచ్చింది? మళ్ళీ ఇండియా పోయినప్పుడు మీకు ఇండియాలో సిచ్యువేషన్ ఎలా జరిగింది? ఇండియాలో రిసీవింగ్ ఎలా అయింది? మీ అమ్మా నాన్నలైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, మీ రిలేటివ్స్ అయినా
కానీ మీ ఫ్రెండ్స్ అయినా ఏం రాపోయి 1 వీక్లోనే ఉండి వచ్చేసినావు, ఎందుకు పోవడానికి అంత హడావిడిగా పోయినావు, చాలా స్టైల్గా ఇది ఇది వీసా కావాలి అని ఎన్నిసార్లు మాకు కాపీలు వేసినావు అది ఇది అని ఇట్లా అందరూ చెప్తా ఉంటారు కదా. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మీరు ఇండియాకి పోయినప్పుడు మీకు జరిగిన సందర్భాలు, మీకు అక్కడ జరిగిన సంఘటనలు చెప్పండి అన్న. అప్పట్లో నేను ఇక్కడ కోయిటికి రాకముందు ఏదేదో ఊహించుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒంటరిగా ఉండడం వల్ల ఒక ఫ్రెండ్స్ సర్కిల్ మామూలుగా చెప్పడం కానీ ఏదేదో ఊహించుకున్నా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ నా తోడుగా ఉంటారు చేస్తారని. కానీ ఇక్కడ పరిస్థితులు వేరు. మనం ఇంటికాడనే ఏదైనా ఫ్రెండ్స్ కానీ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. మనలాగా వాళ్ళు కూడా కష్టపడేవాళ్ళు, వాళ్ళలాగా నేను కూడా కష్టపడాలని వచ్చినా. కానీ నాకు కుదరలే. అది నా రాతలో అక్కడ డబ్బు సంపాదడము నా రాత లేదనుకున్నా నేను. కాబట్టి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ తర్వాత నాకు ఫోన్ చేసేవాళ్ళు, ఏరా వచ్చినావంట, ఒక వారం ఉండి వెళ్ళిపోయినావంట కదరా, ఉండి చేసుకోవచ్చు కదా, ఏమవుతుంది, మేము కష్టపడడం లేదా, ఊరికి ఇస్తారా డబ్బులు, కొంచెం ఏలన చేసి మాట్లాడేవాళ్ళు ఫోన్ చేసి. అదే పనిగా 1 వీక్ వరకు నాకు మళ్ళీ దాని మీద నష్టపోయినా నేనే. కానీ ఒక వారం తర్వాత ఇంకా నాకు మనసులో మళ్ళీ వేరే విధంగా ఆలోచించుకున్నా. నేను చాలా తప్పు చేసిన, అంటే ఈ అవమానాల కంటే నేను అక్కడే ఉండింటే బాగుంది కదా, నేను ఎందుకు తప్పు చేసినా కదా వచ్చేసి. ఈ మాటలేని డబ్బు నా పోయింది, నా డబ్బులు పోయినాయి. వాళ్ళ డబ్బులు ఒక్కరు కూడా ₹1 ఇయ్యరు కదా. నేను అప్పు చేసినా కానీ నేనే తీర్చుకోవాలా. డబ్బులు ఇచ్చినా కూడా నన్నే కదా అడిగేది, వాళ్ళని పక్కన వాళ్ళు కూడా ఎవడు కూడా అడగడు. కాబట్టి నేను ఆలోచించుకున్నా మళ్ళీ రావాలని. కానీ వీసా తీయరు నాకు. నా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత, అంటే కువైట్ నుంచి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ని అడిగినా మళ్ళీ కొంచెం చూడండి రా, నేను ఈ తూరి వచ్చి నేను చేసుకుంటా పని, ఒక నిర్ణయానికి వచ్చినా నేను కూడా ఇప్పుడు ఉండి చేసుకోవాలా. మనము ఒక తూరి ఏదో చేయలేకపోయినామని మళ్ళీ ఒక ఛాన్స్ చూద్దామని ఉండాలంటే నీకు ఎవరు తీస్తారు రా వీసా, వచ్చి వారంలో నువ్వు ఉండి వెళ్ళిపోయినావు. ఏదో 6 నెలలు 5 నెలలు ఉండింటే దానికి అంత వేరే ఆలోచించేవాళ్ళు. నేను మాత్రం తీలేను రా అని 2-3 చెప్పారు నాకు. మీకు చెప్పేసినారు డైరెక్ట్గా, నువ్వు వచ్చి 1 వీక్ కూడా ఉండలేదు, మళ్ళీ నీకు వీసా తీసి ఎవరు వీసా తీయరు, నువ్వు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతావని అందరికి భయం ఉంటుంది. కానీ మీరు డిసైడ్ అయిపోయినారు నేను పోవాలా కువైట్కి అని. అంటే అవమానం తట్టుకోలేక ఇండియాలో జరిగిన సంఘటనలు మీకు ప్రతి ఒక్క వ్యక్తి కానొచ్చిన వ్యక్తి అంతా కొంచెం హేళనంగా మాట్లాడము, సంపాదిస్తాడు, నువ్వు ఖర్చు పెడతాడు, ఇలాంటి కొడుకు ఉండాలా ఒకరికి అని చెప్పడం కానీ చేయడం అన్ని జరిగినాయి. అంతేలేనా, వెళ్ళిపోయిన తర్వాత ఫీల్ అయినారు మీరు. అంటే ఇంకా మనిషి చెప్పడం కంటే మనం లోపల ఫీల్ అయితే కన్నా మనకి అది ఎనర్జీ అని కావాలా. మీరు ఆన్సర్ ఇవ్వలేరు, ఎందుకంటే ఇరుక్కుపోయినారు కాబట్టి. 1 వీక్ పోయి అక్కడ వచ్చేసినారని. నాకు దాంట్లో బాధ ఎక్కువ కలిగించింది ఏమంటే, మీ నాన్న సంపాదిస్తున్నాడు, నువ్వు ఖర్చు పెడతాడు, నీకేమైంది, మీ నాన్న ఉన్నంత వరకు నీకేం కాదు అనే మాట అన్నారు. కానీ ప్రతి కొడుక్కి ఒక తండ్రి అనేవాడు ఏ స్టేజ్కైనా మంచి ఒక స్థానంలో ఉండాలని కష్టపడతాడు, వాని కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు. కానీ పక్కన చూసేవాళ్ళు కొంచెం హేళనగా చేస్తే ఆ బాధ అనేది వేరే ఉంటుంది. అలాగా చాలామందికి జరిగి ఉంటాయి. అది దాంట్లో నాకు కూడా ఇది ఓకే అన్న. మళ్ళీ కువైట్కి రావడానికి మీకు ధైర్యం ఎలా వచ్చింది? రెండోసారి కువైట్కు వచ్చినప్పుడు మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? ఆ సమయంలో మీలో భయం ఉందా, ధైర్యం ఉందా, లేక కుటుంబం కోసం ఏదైనా సాధించాలి అనే ఆలోచన ఉందా, ఆ పట్టుదల ఏమైనా ఉందా అన్న? మీరు రెండోసారి కువైట్కి వచ్చినారు కదా. వచ్చేసి అన్న, ఈ మాటలన్నీ చెప్పినటన్నీ ఎలాగ జరిగిందంటే, ఈ అవమానాలన్నీ నాకు బయటికి చెప్పుకోకుండా అన్నీ మనసులో పెట్టుకొని మైండ్లో ఫుల్గా ఎక్కింది. కానీ ఒకటి, నాకు వీసా తీసేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఎలా జరుగుతుందో లైఫ్లో. ఇంకా నేను ఫ్రెండ్స్ ఫస్ట్ నేను కోటికి రాకముందు వచ్చేసి చాలామందిని అడిగేవాడిని, చూస్తాం లేరా చేస్తాం లేరా అని చెప్పేవాళ్ళు. కానీ వేరే ఫ్రెండ్ దొరకడం, అంటే నాకు క్లోజ్ ఫ్రెండ్ కాదు, మా ఊరు అతను కూడా కాదు, వేరే ఊరు అతను తీసిండు. కానీ ఇంకా అతను కూడా థ్యాంక్స్ చెప్పాలా, ఆ టైంలో తీసిండు, నేను ఉండలేకపోయినా. అది నా తప్పునో లేకుంటే నా రాతలో ఇక్కడ సంపాదించే డబ్బు ఇది లేదో తెలియదు. వెళ్ళిపోయిన తర్వాత నేను 2-3 మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం సైడ్ అయిపోయినారు. మళ్ళీ మా మామ ఇక్కడ నాకు సపోర్ట్ చేసి పంపించాడు కదా ఇంటికి, ఆయన వచ్చిండు, నాన్న ఇక్కడ చూడు అన్ని అవమానాలు తట్టుకోవాలి పడుతుంది,
నువ్వు చెప్తే ఏం లేదు సరే నేను వీసా తీస్తాను కంపెనీలోకి, అతను కంపెనీలో చేస్తాను మా మామ, నువ్వు కొంచెము సహనంగా ఉండే నేను వీసా తీస్తాను, నీకు వీసా తీసి పంపిస్తా, మళ్ళీ వచ్చి చేసుకుందిలే అని చెప్పాడు నాకు. ఆయన మాటలతో నేను ఒక 1 year వరకు నేను ఆయన మీదనే ఫుల్ ఫోకస్లో ఉన్నాయి, ఆయన పంపిస్తాడు నేను పోవాలని. తర్వాత నా ఫ్రెండ్ ఉన్నాడు, పిల్లప్పుడు ఫ్రెండ్ వాడు మా వీధిలోనే, వాడు నేను అంటే నా పరిస్థితి నా ఫ్యామిలీ ప్రతిదీ వాడికి తెలుసు క్లియర్గా. వాడు వాళ్ళన్న ఇక్కడ పనిచేస్తా అన్నాడు, వాళ్ళన్న పరిచయం కూడా మనకు అంతగా ఇక్కడ లేదు, అంటే ఇంటికాడ అంత పరిచయం లేదు. ఎప్పుడన్నా వస్తే ఏమన్నా అంట తమ్ముడు అనేవాడు అంతవరకే. మా ఫ్రెండ్ ఏం చేశాడంటే, అన్న వానికి వీసా తిన్నా, కొంచెము పరిస్థితి బాగాలేదు, ఏదో ఒక తూరి తప్పు జరిగిందన్నా అంటే, లేదురా అబ్బాయి మన పని కొంచెం హార్డ్ ఉంటుందిరా మా కంపెనీలో, ఆ అబ్బాయి చూడంగా కొంచెం అంతగా స్ట్రాంగ్గా లేడు అని చెప్పాడు. అప్పుడు మా ఫ్రెండ్ సైలెంట్ అయిపోయాడు, కానీ ఆ విషయం నాకు చెప్పలే. తర్వాత ఆ కంపెనీలోకి, ఇప్పుడు నేను చేసే కంపెనీలోకి 2 వీసా పంపించిండు ఆయనే, వాళ్ళన్న పంపించి ఉంటే వాళ్ళిద్దరు కూడా నా ఫ్రెండ్సే, పిల్లప్పుడు ఫ్రెండ్సే వాళ్ళు. వాళ్ళ పేర్లు చెప్పాలన్నా లేదో తెలియదు నాకు. వాళ్ళిద్దరిలో మెడికల్కి వెళ్ళారు పాపం, షాపిల్ మెడికల్ కానీ. ఒక ఫ్రెండ్ ఏమో పాస్ అయిపోయిండు. స్టార్టింగ్లో వచ్చేసి ఇద్దరికి ఏదో బ్లడ్లో ఏదో ప్రాబ్లం అని చెప్పారు. ఓకే, కన్ఫ్యూజ్ అయిపోయి ఒక ఫ్రెండ్ వచ్చేసి వాడు కొంచెం నాలెడ్జ్గా వాడు ఆలోచించుకున్నాడు, ఒకడు వచ్చేసి కొంచెం రఫ్గా ఉంటాడు ఫ్రెండ్, మా ఫ్రెండ్, వాడు అంతా తెలియదు. ఈడేం చేసిండంటే ఈయన పిలుచుని పోయి, ఒరే మనం ఏదన్నా ఇక్కడే ఉందని మనం వెనకవడొద్దు, కానీ వేరే చోట చూపించుకుందామని చూపించుకుంటే ఒకనికి వచ్చేసి మామూలుగానే ఉంది, ఏం లేదు, నార్మల్గా ఉంది. ఒకనికి వచ్చేసి ప్రాబ్లం ఉంది మెడికల్లో. ఇంకా ఒక ఫ్రెండ్ వచ్చేసి ఒక 2 నెలల తర్వాత సర్వీస్ అన్నీ చేపించుకొని వాడు కోయిట్కి వచ్చేసాడు. ఇంకా వానికి వచ్చేసి కుదరదులే అని చెప్పి సైడ్ అయిపోయిండు రెండో అతనికి. తర్వాత మా ఫ్రెండ్ ఇంకా ప్రెజర్ చేయడం మొదలుపెట్టిండు, అంటే నా పిల్లప్పుడు ఫ్రెండ్ వాడు వాళ్ళ అన్నకు ఆ మెడికల్ ఫెయిల్ అయిన వ్యక్తి వీసా మీకు వచ్చింది. అదే నాకు అంటే ఈ ప్రెజర్ చేసిండు, అన్న వానికి తీరిన ఎలాగైనా కానీ చేసుకుంటాడు, నా మీద నమ్మకం పెట్టు. వాళ్ళ బంధువులు కూడా నమ్మకం పెట్టడం లేదు ఇప్పుడు నీ మీదకి, ఏదన్నా ఖర్చు పెట్టాలన్నా కానీ ఇది చేస్తాను, కానీ నువ్వు చేయన్నా అని కొంచెం ప్రెజర్ చేస్తా అన్నాడు. సర్లేరా ఇంకా కాపీలు పంపిలే, నేను తీస్తానని చెప్పి తీసిండు. ఆ వీసా తీసినప్పుడు కూడా నిన్న అమౌంట్ ఏమైనా ఖర్చు అవుతుందేమో అని అడిగినాను మా ఫ్రెండ్ను, అన్న డబ్బుల గురించి ఏం చెప్పలేదురా, నేను తీస్తాలేరా అని చెప్పిండు. అంతవరకే డబ్బులు ఏదైనా అయితే కినా అక్కడ పోయిన తర్వాత ఎంత ఖర్చు అయిందో అన్న చెప్తాడు, అక్కడ నువ్వు కానీ జీతం వచ్చిన తర్వాత కొంచెంగా కట్టుకుందిలే అని చెప్పిండు. తర్వాత వీసా పంపించిండు. వీసా పంపించిన తర్వాత మెడికల్ ఇవన్నీ నార్మల్గా దేవుడిదే వల్ల అన్నీ అయిపోయినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నేను వీసా తీయకముందేమో నాకు మామూలుగా ఉన్నాను, వీసా తీసిన తర్వాత నాకు కొంచెం మనసులో బాధ ఏముంటా అంటే కొంచెం భయం కావడం ఉంది. వాళ్ళ కాడ నేను ఎప్పుడు మగపరిచయం అనేది అంతగా లేదు, ఏదో ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నా అంటే ఏం తమ్ముడు అనేవాళ్ళే, వీడు చూస్తే పిల్లప్పుడు ఫ్రెండ్. నేను ఏదైనా నా తరపు నుంచి ఏదైనా తప్పు జరిగితే వాళ్ళ కాడ నేను మాట పోగొట్టుకోకూడదు, కంపెనీలో వీసా తీసుకున్నాను అక్కడ కూడా నాకు కొంచెము ఇది నా తరపు నుంచి వాళ్ళు కూడా బ్యాడ్ పేరు రాకూడదు అనుకున్నా. నేను వచ్చిన తర్వాత నాకు ఎలా రిసీవ్ చేసిందంటే సొంతం ఒక తమ్ముడిలాగా రిసీవ్ చేసిండు, తమ్ముడు మాదిరిగా రిసీవ్ చేసుకుని. అస్సలు తమ్ముడి వాళ్ళ సొంత తమ్ముడికి నాకు ఏదైనా కానీ తేడా చూపించలేదు నాకు. అదేగాక ఏమంటే నా ఫ్రెండ్ పిల్లప్పుడు ఫ్రెండ్ ఇక్కడ నాకంటే ముందు వచ్చిండు అదే కంపెనీలో, అంటే కంపెనీలోనే వాడు వచ్చేసి 2 వీసా తీసారు కదా, వీసా తీసిన ఇద్దరిలో ఒకడు వచ్చేసిండు, ఒకడు ఇంటికాడ ఉండిపోయిండు. వాని వీసా మీద నేను వచ్చినా, మళ్ళీ నా పేరు మార్చి పంపించినారు, నేను వచ్చినా. నాకు సపోర్టింగ్ ఇంకా ఏముంది ఇక్కడ, ఇప్పుడు నా పిల్లప్పుడు ఫ్రెండే ఇక్కడ ఉండడు, సపోర్ట్ వాడు కొంచెము ఎంకరేజ్ చేయడం, ఈ విధంగా చేసుకుంటానరా, కొంచెము తొందరపడొద్దును ఇంతకుముందు, ఎందుకంటే చూసిండు, అవును ఇంతకుముందు వచ్చి బాధపడిండవు, ఇన్ని చేసుకోమండవు, ఎటువంటి కష్టమైనా కానీ నువ్వు వెనకాడొద్దు చేసుకోవాలని చెప్పడం కానీ ఇలాగా జరుగుతానేది. ఎక్కడికన్నా పోవాలన్నా కానీ వాడు తోడుగానే ఉండడం, నేను 1 year వరకు వాడు నేను ఇంక అంతే, ఇక్కడ పోవడమే చేయడం అంతా చేసుకుంటాను నేను. తర్వాత ఇంకా మెల్లమెల్లగా ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అంతా పరిచయం కావడము, మాలేకపోయినప్పుడు చేసినప్పుడు వస్తా అలాగా సెట్ అయిపోయినా అందరూ సంతోషం. తర్వాత 3.5 సంవత్సరం వరకు ఇంటికి వెళ్ళలే నేను. 3.5 సంవత్సరాల వరకు ఇంటికి పోలేదు. ఫస్ట్ టైం రెండోసారి కోయిట్కి వచ్చినప్పుడు ఇంటికి 3.5 సంవత్సరం ఉండిపోయినారు.
ఇప్పుడు ఎవరెవరు నాకు ఏమి రావు నువ్వు వచ్చేసినావని హేళనగా మాట్లాడడం కానీ ఇన్ని ఫ్రెండ్స్లో కానీ చెప్పడం వల్ల కానీ ఏరా ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, 4వ సంవత్సరం జరుగుతుంది, మళ్ళీ రాలేదు, నువ్వు ఇక్కడే ఉండిపోయినావా అంటే దానికి అర్థం ఏమంటే మనం సక్సెస్ అయినా కానీ మంచి చెప్తారు, ఒకవేళ సక్సెస్ కాకుండా పోయినా కానీ చెడుగు చెప్పేది మాట ఏముంది. కానీ ఆ మాటల్లో మనము ఆలోచించుకోవాలి, మనం చేసిన తప్పేంది, ఎదుటోడు మమ్మల్ని హేళన చేస్తామని మనం ఎప్పుడు అనుకోకూడదు, బాధపడకూడదు. ఎందుకంటే మనం చేసిన తప్పులు తెలియజేస్తాను, అది మనం రిసీవ్ చేసుకోవాలా. మనం ఈ తప్పు చేసినాము, ఈ తప్పు చేయకుండా మనం ఈ నెక్స్ట్ టైంలో ఇంకొక రకంగా ఈ తప్పు చేయకుండా సరిదిద్దుకోవాలి. ఆ విధంగా ఆలోచించుకుంటా నేను చేసుకున్నా. ఒక 3 నెలలు 4 నెలల తర్వాత పోదాంలే అనుకున్నా. అంటే 3.5 సంవత్సరం అయింది. అప్పుడు మా అమ్మ కొంచెం ఉన్నట్టుగా ఉండి హెల్త్ కొంచెం సీరియస్ అయిపోయింది. నేను మా కపిల్ని చెప్పి తర్వాత అప్పటికప్పుడు టికెట్ తీసుకోవడం ఇవన్నీ జరిగింది. కపిల్ కొంచెము నిలబెట్టిండు, ఇప్పుడు వెళ్తే ఎలాగా, మీ అమ్మకి హెల్త్ బాగాలేదు కదా చూడులే అది అని చెప్పిండు. ఒక రోజంతా వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ రోజు నేను వెళ్ళాల్సిందని చెప్పాను, వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత 1 డే మా అమ్మ బతికింది. 1 డే తర్వాత మా అమ్మ కొంచెం చనిపోవడము అన్నీ జరిగినాయి. ఏమంటే మీరు ఆ టైంకి చేరుకున్నారు ఇంటికి, ప్రాణం హెల్త్ బాగాలేక. అప్పట్లో అలా జరిగింది. సంథింగ్ మా అమ్మను ఎక్కువ రోజులు నేను సంతోషంగా ఉండి, నేను కోవిడ్ నుంచి వచ్చిన తర్వాత నా కొడుకుని ఎలా చూసుకోవాలని ప్రతి తల్లి చూసుకుంటుందో ఆ ఛాన్స్ నాకు దొరకలేదు అనుకుంటాను. మా అమ్మ ఇప్పుడు చనిపోయింది. సాడ్ అన్న మీకు జరిగిన నష్టానికి. గల్ఫ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇలాగే చాలా మందికి జరుగుతుంది. ఇలాగ చాలా మంది జరుగుతుంది. ఎందుకంటే నేను చేసిన కంపెనీలో ఉన్నారు కదా తోడుగా, ఏదైనా ఇంటిగా ఫ్యామిలీ ప్రాబ్లం జరిగితే ఎంత టెన్షన్ తీసుకుంటారంటే అంత టెన్షన్ తీసుకుంటారు కూడా. మీరు కరెక్ట్ టైంకి చేరుకున్నారు ఇండియాకి అయితే. అంటే ఇంకొక రోజు పోయినా కానీ బాగుంది. నేను ఈరోజు నైట్ వెళ్ళాను నేను అమ్మ దగ్గరికి. నెక్స్ట్ రోజు వచ్చేసి మధ్యాహ్నం మీరు చూసి మాట్లాడుకున్నారు మీరు పోయినప్పుడు లాస్ట్ అన్నీ జరిగింది. తర్వాత చనిపోయింది మా అమ్మ. హెల్పర్గా మొదలైన మీ ప్రయాణం ఈరోజు డ్రైవర్గా నిలబడే వరకు వచ్చింది. ఈ ప్రయాణంలో మీరు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు, డ్రైవింగ్ ఎలా నేర్చుకున్నారు, హెల్పర్ నుంచి డ్రైవర్గా ఎదగడానికి మీకు ఎలా అవకాశం వచ్చింది? మీ కంపెనీలో మీరు హెల్పర్గా చేరినారు, ముందు 3.5 సంవత్సరాల వరకు మీరు హెల్పర్గానే చేసినారు కదా, దాని తర్వాత ఇప్పుడు మీరు చేస్తుంది డ్రైవర్గా జాబ్. మీరు అది ఎలా మేనేజ్ చేసినారు? డ్రైవర్గా మీకు ఎలా ప్రమోషన్ వచ్చింది? మీకు డ్రైవింగ్ ఎలా నేర్చుకున్నారు? మీరు కువైట్లో నేర్చుకున్నారా, ఇండియాలో నేర్చుకున్నారా? లేదన్నా, నేను వచ్చేసి ఇండియాలో ఆటో తోలుకుంటున్నా. నేను మామూలుగా వచ్చేసి మెకానిక్ ఫీల్డ్లో ఉన్నా. నేను ఆటో మెకానిక్ పనిచేస్తున్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చాను. నేను ఇంటికాడ మాత్రము లైసెన్స్ చేయించుకున్నాను. అది కూడా ఆ లైసెన్స్ గురించి చెప్పాలంటే నా ఫ్రెండ్ ఒకడు ఆటో లైసెన్స్ లేకుండా నడుపుతున్నా. నేను మా అన్న దగ్గర ఇంట్రెస్ట్ ఇప్పిస్తారా లైసెన్స్ చేయించుకోరా అని వాడు 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 1000 రూపాయలు అప్పట్లో లైసెన్స్ చేయించుకున్నా. 1000 రూపాయలు ఏ సంవత్సరంనా? అది 2009లో. 2009లో కోవిడ్ నుంచి వచ్చి నేను వెళ్ళిపోయాను. ఆ టైంలో నేను 1 సంవత్సరం తర్వాత లైసెన్స్ చేయించుకున్నా. వానికి వచ్చేసి డైలీ 10 రూపాయలు నేను వచ్చినట్టుగా ఫైనాన్స్ లెక్కచారంగా ఇచ్చినాడు నాకు. దీనికి కారణం నేను లైసెన్స్ గురించి చెప్పడం ఏమంటే, ఆ రోజుల్లో వాడు నాకు లైసెన్స్ చేయించుకోరా నేను 1000 రూపాయలు ఇప్పిస్తానా అని చెప్పిన ఆ లైసెన్సే నాకు ఈరోజు కువైట్లో డ్రైవింగ్ చేయడము కానీ ఆ లైసెన్స్ ఉండడం కాబట్టి నేను ఒక డ్రైవర్గా షిఫ్ట్ అయ్యారు. అదే లైసెన్స్ లేకుండా ఉంటే కింద ఇంకా మామూలుగా హెల్పర్గానే ఉండేవాడు. కానీ దీని మధ్యలో వచ్చేసి నాకు వీసా తీశారు కదా అన్న మాత్రం దాని గురించి కూడా ఫుల్ సపోర్ట్ చేశారు. నేను వచ్చిన తర్వాత 3 years వరకు హెల్పర్గానే చేస్తున్నా. నేను డ్రైవర్ కూడా కొంచెం అవసరం ఉండింది. నేను బండి తోలడము చూస్తాను. నాకంటే కొంచెం ఐడియా ఉండింది. వేరే ఇక్కడ డ్రైవర్ అతను మామూలుగా సీనియర్ మనిషే, ఆయన నాకు కొంచెం ధైర్యం చేసేది. అంటే రోడ్ల మీద వచ్చేది కాదు, స్టోర్లో తోలడం అప్పుడప్పుడు స్టోర్ దగ్గర చేయడం జరుగుతానింది. ఉండగా ఆయన కూడా కొంచెం చెప్తాను, బండి తోలుతాను అబ్బాయి, బండి లైసెన్స్ చేపిస్తే బాగుంటుంది, అంటే వీళ్ళు డ్రైవర్లు సాఫర్లు పోయినప్పుడు చేసినప్పుడు ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఇన్ని చెప్పడము. మా అన్న కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అన్న కూడా ఆలోచించుకొని మా కఫీల్ని చెప్పడము.
తర్వాత వడాలు ఉంచుకొని నా అకామా వచ్చేసి హెల్పర్ అకామా ఉన్నింది. ఉమ్, 2 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు హెల్పర్ అకామా ఉన్నింది. తర్వాత డ్రైవర్ అకామా కొట్టిండు ఒక ఉమ్, సంవత్సరం. ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత లైసెన్స్ ఇప్పించాడు. స్టార్టింగ్లో వచ్చేసి చిన్న బండి తోలుకుంటున్న బస్సు. తర్వాత మళ్ళీ హాఫ్ లారీ డ్రైవర్ అతను సాఫర్కి వెళ్తే మా కపిలే పిలిచి నువ్వు ఈ బండి తోలుతా ఉండు, దీంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే కదా నీకు మేము ఉండంలే అని చెప్పి కొంచెం ధైర్యం ఇచ్చిండు. ఇంకా అది దాంట్లో ఇంకా కంటిన్యూ అవుతున్నా. ఉమ్, ఓకే అన్న. ప్రస్తుతం మీరు చేస్తున్న పని గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. ఒక సాధారణ డ్యూటీ డే ఎలా ఉంటుంది? ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ పని ఎలా సాగుతుంది? సాధారణంగా ఎన్ని గంటలు డ్యూటీ చేస్తారు? ఒక రోజుకి మీరు ఎన్ని గంటలు డ్యూటీ చేస్తారు? మీ అంటే డ్యూటీ ఎలా జరుగుతుంది? నా వరకు వచ్చేసి నా కంపెనీ ఎలాగంటే ఉదయం 8 గంటలు వెళ్తా నేను. 8 గంటలకి పొద్దున్న. ఆ, సాయంత్రం వచ్చేదాకా టైమింగ్ లేదన్నా. ఉమ్, ఎందుకంటే మా కంపెనీలో మా పైన ఉండి ఒకరు అది ఈ పని చెప్పడం ఆ పని చెప్పడం అవన్నీ ఉండదు. అంటే సొంత పనిలాగా చేసుకుని వెళ్ళిపోతాం మేము. ఉమ్, ఆ పని చేయలేదు ఈ పని చేయలేదని కొంచెం రిస్క్ ఉండదు. కానీ ఈ పని మనం ఏ విధంగా చేసుకోవాలనేది అది మా మైండ్లో ఉంటుంది. సొంత పనిలాగా చేసుకుని వెళ్ళిపోతాం. మీ సొంత పని మాదిరిగా మీరు చేసుకుని వాళ్ళు పోతారు. రావడం కానీ చూడడం కానీ అది చేయాలి ఇది చేయాలని లే. అన్నీ ఇప్పుడు టెక్నాలజీ ఏ విధంగా పెరిగిందో ఆ విధంగా వాళ్ళు బిల్లులు పంపిస్తా అంటే మనమే తీసుకోవడం మనమే వెళ్ళిపోవడము అన్నీ మేమే చూసుకోవడము. చెప్పాలంటే అంత బాధ్యత మాకే ఇచ్చేస్తుంటారు వాళ్ళు. ఉమ్, అంత నమ్మకం ఉండం కాబట్టి ఆ విధంగా వాళ్ళు కూడా మూవ్ అయ్యారు. అదే విధంగా చేసుకుంటున్నాం. పని గురించి అంటే కొంచెం హార్డ్ అన్న పని చేసుకున్నానంటే మన పరిస్థితులు బాగా లేకుంటే మన కష్టాలు బట్టి మనము చేసుకోవాలనో చేసుకుంటున్నా. నేను హెల్పర్గా ఏ విధంగా వచ్చినానో దానికంటే డబుల్ పని ఇప్పుడు ఎక్కువైంది. ఉమ్, హెల్పర్ పని ప్లస్ డ్రైవర్ పని 2 చేసుకుంటూనే ఉండాలన్నా. ఎందుకంటే ఫస్ట్ హెల్పర్గా చేసుకుంటున్నా నేను. అదే వాళ్ళ ఆలోచన ఏముందంటే హెల్పర్గానే కదా ఉండింది, ఇప్పుడు డ్రైవర్ కాదు కదా, డ్రైవర్ మేము చేసినాం కదా అనే ఫీలింగ్లో వాళ్ళు ఉండరు. ఉమ్. ఇక ఇప్పటికి కూడా అదే ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు. మనము ఇంకేమంటే దానికి అలవాటు పడిపోయినాం కాబట్టి హెల్పర్ కష్టం. ప్లస్ డ్రైవర్ 2 పనులు చేసుకుంటున్నారు. చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. కానీ వేరే వాళ్ళు డ్రైవర్లు వస్తే మాత్రం ఎప్పుడైనా ఇళ్ళకు ఎవరైనా వెళ్తే కన్నా ఈ పని మీరు ఎలా చేస్తాను బ్రదర్, కష్టం కదా ఇది, డ్రైవర్ అనే తర్వాత డ్రైవర్ పనిగా చేయాలి కానీ వేరే పనులు మళ్ళీ చేయాలంటే ఎక్కడైతుంది మనకు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది చెప్పారు నువ్వు ఎందుకు ఇలా చేసుకుంటావు, ఈ విధంగా చేస్తే మనకు ఉండంగా ఆరోగ్యం కూడా కొంచెం ఇదైతే, అంటే సామాన్లు లోడింగ్ చేసుకోవాలా అన్లోడింగ్ చేసుకోవాలా, ఇది కొంచెం ఇబ్బంది పని అది. ఓకే, కానీ నేను చేసుకుంటాను నేను నా పరిస్థితులను బట్టి. సాగుతుంది. ఓకే అన్న. మొత్తం ఒక రోజుకి మీకు 12 గంటలు డ్యూటీ ఉంటుందా? 12 గంటలు ఉంటుంది, 11 గంటలు ఉంటుంది, 10 గంటలు ఉంటుంది, 8 గంటలు ఉంటుంది. ఉమ్, దీనిగా మన కంపెనీలో ఏమంటే ఇదే అన్న ఉమ్, వెళ్ళడం గురించి మామూలు వరకు మేము సెట్ చేసుకుంటాం టైమింగ్. ఒక్కొక్క రోజు వచ్చేసి 7 గంటలకు వెళ్ళిపోతాం. అంటే పనిని బట్టి ఏదైనా పని ఉంటే కానీ ఈ టైంలో వెళ్తే మనకు ఆడికి కవర్ అవుతుంది అనేది ఆ విధంగా వెళ్తాము. వచ్చినప్పుడు ఒక్కొక్క 6 గంటలకు వచ్చేస్తాము, 7 గంటలకు వచ్చేస్తాము. అంటే సమయాన్ని బట్టి దాని పనిని బట్టి మీరు పని ఎంత ఫాస్ట్గా అయిపోయి చేసి వస్తారో మీ ఇష్టం అది. ఉమ్. మీరు సామాన్లు తీసుకొని ఎంత తొందరగా డెలివరీ మొత్తం వేసేసి అయిపోతే వచ్చేస్తారు. ఉమ్. అన్న, మీరు నడిపే వాహనంలో 3 సంవత్సరాలుగా ఏసీ లేకుండానే పని చేస్తున్నారని చెప్పారు. కోవిడ్లో 50 డిగ్రీల ఎండలో అలాంటి వేడి పరిస్థితుల్లో పని చేయడం ఎంత కష్టంగా ఉంటుంది? ఆ కష్టాలను మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? మీరైతే నాకు చెప్పినారన్న మీరు నడిపే బండిలో ఏసీ లేదని. దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? 3 ఇయర్స్ నుంచి ఇంత ఎండలో మీరు నడిపే ఆ బండిని ఏసీ లేకుండా ఎందుకు నా ఏసీ మీ కంపెనీ చేపియలేదా? ఏంది దాని కథ? అది ఫస్ట్ షోరూమ్ బండి వచ్చేసి 2017లో తీసుకుని వచ్చాను మేము. 2017లో నేను ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత సాఫర్కి వెళ్ళినా. వచ్చిన తర్వాత డెలివరీ బండి తెచ్చినారు. అది నా చేతిలోనే, ఇప్పుడు కూడా నా చేతిలోనే. కాకుంటే కరోనాలో నేను ఇంటికి వెళ్ళినా. కరోనాలో మీరు ఇంటికి వెళ్ళారు? నేను వెళ్ళిన తర్వాత వేరే డ్రైవర్ వచ్చి నడుపుతున్నాడు. కరోనాలో కొంచెము ఇంటికనే ఉన్నా నేను. ఆ టైంలో వేరే డ్రైవర్ నడుపుతున్నాడు, మళ్ళీ నిలబెట్టేసినారు. అతని చేతిలో కొంచెం బండి అప్సెట్ అయింది. అది అంటే బండి యాక్సిడెంట్ అయింది. ఆ టైంలో ఏదో ఏసీ ప్రాబ్లం వచ్చింది. ఇంకా అప్పటి నుంచి
3 ఇయర్స్ అయిపోయింది ఇప్పటికి. చెప్పిలే ఏమన్నా అంటే చేద్దాంలే. కరోనాలో మీరు సాఫర్ పోయినారు, ఇంటికి వచ్చినప్పుడు వేరే డ్రైవర్ బండి నడిపినాడు, యాక్సిడెంట్ అయింది. అక్కడి నుంచి మీ బండిలో ఏసీ లేదు, అప్పటి నుంచి ఏసీ లేదు. అట్టే నెక్స్ట్ బండి నడుపుతున్నారు. పోయిన సంవత్సరంలో ఏమంటుంది దానికి ఈ వడదెబ్బన ఏదంటారు కదా, ఆ, అది కొంచెం ఎండకి ఎక్కువ వడదెబ్బ అయిపోయి అంటారు. తిరగడము, కొంచెం హెల్త్ కూడా ఇది అయిపోయింది. నీరసంగా ఉండడం, దాదాపు వచ్చేసి ఒక 2 నెలల వరకు నేను కోలుకోలేదు దాంట్లో నుంచి. ఎండకి వడదెబ్బ తగిలింది మీకు. 2 నెలల వరకు ఇది కాలేదు. కానీ ఆ టైంలో కూడా మనము లీవ్ అనేది తీసుకోలేను. నేను ఉండేది ఇద్దరమే. నేను ఒకరోజు లీవ్ తీసుకున్నా కానీ కుదరదు. ఇంకా మాటలు ఏదన్నా అన్నా కానీ పడను. కాబట్టి నేను అలాగే చేసుకుంటా కంటిన్యూ అయిపోతున్నాను. గాయస్, అన్న నడిపే బండిలో ఏసీ లేదు. ఏసీ లేకుండా 3 సంవత్సరాల నుంచి కువైట్లో అయితే ఎండ 50 డిగ్రీల పైన ఉంటుంది. ఈ ఎండలో మనం బయట నిలబడితేనే ఒక 10 నిమిషాలు ఎండకి తట్టుకోలేము. వడదెబ్బ కంపల్సరీ ఉంటుంది. ఒక అర్ధ గంట నిలబడినామనుకో వడదెబ్బ అనేది తగులుతుంది మనిషికి. అలాంటిది అన్న ఆ బండిలో డ్యూటీ చేస్తున్నారంటే గల్ఫ్ పరిస్థితి ఇలా ఉంటుంది గాయస్. అన్న అన్నిటికీ మనము అడ్జస్ట్ అయ్యి ఫ్యామిలీ కోసం, మన వాళ్ళ కోసం కష్టపడుతున్నారు అన్న. ఇది గాయస్ ఆ బండిలో ఉన్న ప్రాబ్లము. అయినా కానీ ఇప్పటికి కూడా అలాగే డ్యూటీ చేస్తున్నారు అన్న.